ప్రియమైన దేవుని వాళ్ళారా, నేటి సమాజంలో ఒక కొత్త పోకడను చూస్తున్నాం. అదేంటంటే కనుక క్రైస్తవ్యంలో కులాల పేరట అనేక మంది సంఘాలను ఏర్పాటు చేయడం. రెడ్డి సంఘం అని, కాపు సంఘం అని, మాల సంఘం అని, మాదిక సంఘం అని, ఇలాగ క్రీస్తుని పట్టించి అనేక సంఘాలను ఏర్పాటు చేయడం మొదలెట్టారు. ప్రియమైన వాళ్ళారా, అయితే బైబిల్కి ఇది పూర్తి వ్యతిరేకం. గమనించండి. ఎందుకనంటే ఆల్రెడీ మొదట ఎలాగందంటే కనుక యూదుడని, ఇశ్రాయేలీయుడని, లేదంటే అన్యజనుడని ఒక వ్యత్యాసం అయితే మనం బైబిల్లో చూసాం. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత ఈ వ్యత్యాసం లేదు. దేవుడు ఇన్నాళ్ళు ఒక జనాంగాన్ని, ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని బట్టించి అనేక మందికి పరిచయం చేయాలని అనుకున్నాడు. అందుకనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని బట్టించి, అంటే ఒక ఇశ్రాయేలీయులు దాన్ని ఏర్పాటు చేసుకున్న దాంట్లో క్రీస్తుని పుట్టించి క్రీస్తు ద్వారా సమస్తాన్ని కూడా ఏకం చేశాడు. యూదుడని, గ్రీకు దేశస్తుడని ఏ పాత్రము భేదం లేదు. ఎందుకంటే క్రీస్తు వచ్చిన తర్వాత సమస్తాన్ని కూడా ఏకపరిచేశాడు. అయితే చాలామంది, కొంతమంది ఏం చేస్తున్నారంటే కనుక ఇంకా వ్యతిరేకతను సమాజంలో తీసుకొస్తున్నారు. కులాల పేట ఇంకా చిన్న చూపు చూస్తానున్నారు. అది దేవుడికి నచ్చనది. ఒక్కటే సంఘానికి చేర్చబడిన ప్రతి వాడు కూడా పరిశుద్ధుడు, దేవుని చేత పిలువబడిన వాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. దాంట్లో దేవుడు ఏర్పరచబడిన వాడిని, పిలిచిన వాడిని తక్కువగా చూస్తున్నావు అంటే కనుక నీది ఎంత సంకుచితమైన మనస్సు అర్థమవుతుంది. ఇలాంటి స్వభావం దైవజనుల్లో కూడా చూడడం అది కడు బాధాకరం. చాలామంది పాస్టర్లో మీటింగ్ అయినప్పుడు మీది ఏ కులమని అడుగుతున్నారని అంటే కనుక, అంటే నీకు ఎంత సంకుచితమైన మనస్సు ఉందో నీకు అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అర్థం చేసుకోండి. తప్పు చేయొద్దు. ఆల్రెడీ సమాజానికి జరిగినటువంటి నష్టం చాలు, దానివల్ల వచ్చినటువంటి పర్యావసరణాలు చాలు. మళ్ళీ లేని దాన్ని బైబిల్కి ఆపాదించి చూస్తే మాత్రం దేవుని ఉగ్రతను రుచి చూడాల్సి వస్తుంది. దీనికి దేవుడు అర్థం కాలేదు కాబట్టే అందుకని అన్నాడు, అసలు సహోదరుని చూసి వ్యర్థుడా అని అనొద్దు అన్నాడు. ఒక సహోదరుని చూసి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని అన్నాడు. ఒకవేళ నీ సహోదరుకు నీకు వ్యాజ్యం వస్తే కనుక నువ్వు దేవునికి ఏం చేయొద్దురా బాబు, నువ్వు బలి కూడా ఏం అర్పించద్దు, ముందు వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడి వచ్చి బలి అర్పించమని అన్నాడు. అయితే నేటి కాలంలో చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక సంఘానికి వస్తున్నటువంటి కొంతమంది మీద చిన్న చూపు చూడడము, కొంతమంది మీద తక్కువ చూపు చూడడం అనేది, అంటే మేము మెజారిటీ, అంటే సంఘంలో కూడా మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాదే పై చేయి, సంఘ పెద్ద మా కులస్తుడు, అది అలా చూడడం అనేది చాలా తప్పు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా దేవుని సంఘానికి వస్తూ తన కులంలో వాళ్ళకే వివాహం చేసుకోవాలి, లేదంటే కనుక తన కులంలో వాళ్ళకే ఇది చెయ్యాలి, తన కులస్తులకే ఎక్కువ పెద్దపీట వేయాలనే సంకుచితమైన మనస్సు ఉంటే కనుక ఆ మనస్సు క్రీస్తు వ్యతిరేకమైన మనస్సు. ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు వ్యతిరేకమైన మనస్సు. జాగ్రత్త. ఇలాంటి తప్పుడు దృక్పథంతో చూడదు. ప్రియమైన ప్రేమ ఒక్కటే. క్రీస్తు చూపించింది ప్రేమ. ఆ ప్రేమ ఒక్కటే నువ్వు చూపించాలి తప్ప ద్వేషాన్ని, నువ్వు తక్కువగా చూసావా, ఆ తక్కువగా చూసిన వ్యక్తినే దేవుడు నిలబెడతాడు, నీ మీద గొప్పగా హెచ్చిస్తాడన్న విషయాన్ని మర్చిపోద్దు. అందుకనే క్రీస్తు ఏమన్నాడు, నేను పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా పరిచర్య చేయడానికి వచ్చానని అన్నాడు. ఆయనే, అంటే దేవునితో సమానంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే వచ్చి తను తాను తగ్గించుకొని పరిచర్య చేస్తే నిన్ను కూడా నువ్వు కూడా గొప్పవాడిగా అవ్వాలనుకుంటే పరిచారకుడుగా ఉండమనంటే నువ్వేటి పలానా వాడు గొప్పవాడు, పలానా వాడు తక్కువ వాడిని చూస్తున్నావు అంటే కనుక క్రీస్తు స్వభావం నీలో లేదు. అలాంటి సంఘానికి వెళ్లకుండా ఉంటేనే చాలా మంచిది. అసలు అలాంటి చోటకి, అంటే దేవుని యొక్క మాటలకును దేవుని యొక్క చిత్తానికి నువ్వు గౌరవం లేనప్పుడు అలాంటి చోట ఉండకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే దేవుని ఉగ్రత అలాంటి వారి మీద వస్తుంది కనుక అలాంటి వారితో ఉంటే నీకు కూడా నష్టం కలుగుతుంది. అలాంటి సంకుచితమైన మనస్సు నీకే వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. ఇంకా కులాలు తీసేయండి, మతాలు తీసేయండి, ఒక్కటే క్రీస్తును ఒక్కడనే ఆధారంగా పెట్టుకొని మనం ముందుకు కొనసాగాలి తప్ప ఇదిగో కులాల పేరట, మతాల పేరట ఇలాంటివి అనవసరం. పదవులు మా కులస్తుడికి ఇవ్వాలి, చర్చిలో పదవులు కూడా చూడండి వాళ్ళ కులస్తులకి ఇవ్వాలన్నట్టుగా ఓ రకమైనటువంటి పద్ధతిని సమాజంలో తీసుకుని వస్తున్నారు. అది మంచిది కాదు. ప్రభు పక్షంగా 2 చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. ఎందుకనంటే ఆల్రెడీ క్రైస్తవ్యానికి జరిగినటువంటి డ్యామేజ్ చాలు. ఇంకా
ఫ్యూచర్లో మరి ఎక్కువ డ్యామేజ్ చేయొద్దు. ఎందుకంటే కనుక ఈ రక్షణ పాత్రను నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. మీది ఇదైతే కల్మషం కలిపింది ఇచ్చారో అదే కల్మషం తర్వాత దానికి కూడా ఉండిపోద్ది. అందుకనే ప్రభు మరీ చెప్తున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ ఒకటి, క్రీస్తునందు అందరినీ ఒకటిగా చేశాడు. వాడికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టించి వాడు అలా ఉండొచ్చు, నీ దగ్గర నీ చేత చిన్న చూపు చూడబడచ్చు, కాకపోతే చాలా గొప్పవాడే ఉండొచ్చు. ఉదాహరణ చెప్తానండి, నేను వెళ్తున్న చర్చిలోని, నేను రాయమండ్రిలో వెళ్తున్నటువంటి చర్చిలో అంటే హోటల్కి దానికి వాటర్ సప్లై చేస్తుంటాడండి ఒక అతను, సత్యబాబు గారు అని ఉంటారన్నమాట. అతను దేవుడు ఇచ్చినటువంటి ఎంత అద్భుతమైన టాలెంట్ అని అంటేనండి, ఆయనకి దేవుని గురించి ఎన్నో గొప్ప కీర్తనలు రాశాడండి. ఎన్నో కీర్తనలు దేవుని కొనియాడుతూ సమాజానికి అవసరమైనటువంటి సుమారుగా ఆయన వాడినటువంటి పదజాలం అండి, నేటి రచయితల్లో అనేక మంది కూడా, అంటే అనేక మంది పాటల్లో లేనటువంటి భావాన్ని, లిరిక్స్లో అమూల్యమైనటువంటి భావాన్ని జొప్పించి ఆయన రాశాడండి. చూడడానికి అసలు ఆయన చూస్తే ఈ నేటర్ ఎలా ఉన్నాడు అనిపిస్తుంది, కాకపోతే ఆయన చెరిగించిన పరిచయం చాలా గొప్పది. చిన్నవాడే, అంటే ఆర్థిక స్థితిలో చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆ అన్న దేవునికి ఇచ్చినటువంటి తలాంతుని బట్టించి ఆ అన్న చాలా గొప్ప స్థితిలో ఉన్నాడు. మా అందరికంటే గొప్పగానే ఉన్నాడు. సంఘంలో చిన్నవాడుగా ఉండొచ్చేమో కానీ ఇదిగో ఆత్మీయ స్థితిలో ఆయన ఉన్నవాడే, గొప్పవాడు, అనేక మందికి ఆదర్శం కూడా ఆయన. ఎస్, చాలామంది ఉన్నత స్థితిలో ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచలేని స్థితిలో ఉంటే ఆయన దీన స్థితిలో ఉండి దేవుని గురించిన గొప్ప సంగతులు ఆయన రచించడం, ఆయన మాటలు, ఆయన పాటలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆయన జరిగించినటువంటి స్వార్థ పరిచయం కూడా చాలా గొప్పగా ఉంది. సంఘంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవ్వరూ చేయలేంది ఆయన కూడా చేశారు. మంచి ఆర్టిస్ట్ కూడానండి. మాకు ఏదైనా మమ్మల్ని వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన గిఫ్ట్స్ కూడానండి, నిజంగానే ఆయన సొంత చేతితో వేసినటువంటి పెయింటింగ్స్ని మాకు గిఫ్ట్గా కూడా ఇచ్చాడండి. అంటే ఎంత టాలెంట్ ఇచ్చాడు చూడండి. నువ్వు చిన్న చూపు చూసావా, దేవుడు గొప్ప స్థితిలో తీసుకెళ్తారు. అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టించి, అతనికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టించి దేవుడు లేవనెత్తుతాడు ప్రియమైన వల్ల. అందుకని ఎవరిని కూడా చిన్నగా చూడొచ్చు, ఎవరిని కూడా వ్యర్థుడు అని అనుకో, ఎవరిని కూడా తక్కువ సంకుచితమైన మనస్సుతో చూడకు. అది క్రైస్తవ్యానికి తగనది, క్రీస్తు పక్షంగా ఉన్నవాడు చేయకూడదు. కాబట్టి ఈ మాటలు మీకు అర్థమైనవని ఆశిస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నానండి. దయచేసి క్రైస్తవ్యానికి ఇలాంటి మచ్చను తీసుకురావద్దని ఆశిస్తూ ప్రభు పక్షంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి నడిపించాలని ఆశపడుతున్నాను.